హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల జూలై నెల పెన్షన్ స్లిప్‌లలో, పెన్షన్ పే స్లిప్‌లలో గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే. ఇంకా అప్డేట్ చేయవలసిన అంశాలు ఏమున్నాయనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ ఇది అత్యంత ముఖ్యమైన సమయం. ఎందుకంటే జూలై నెలకు సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ అధికారికంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నేడు జనరేట్ అయ్యాయి. ఈ యొక్క పేమెంట్ స్లిప్స్ అనేది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే కాదు. మీ ఆర్థిక లావాదేవీలకు మరియు మీకు రావాల్సిన ప్రయోజనాలకు అది ఒక ప్రాథమిక ఆధారం. కాబట్టి దానిని క్షుణ్ణంగా పరిశీలించడం మీ బాధ్యత. ముందుగా మీ యొక్క పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, అందులో పొందుపరిచిన మీ వ్యక్తిగత వివరాలను అంటే మీ పేరు, జీవిత భాగస్వామి స్పౌస్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రికార్డులు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది ఒకసారి సరిచూసుకోండి. ఈ వివరాల్లో ఏమైనా చిన్న తప్పులున్నా, భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు లేదా ఇతర చట్టపరమైన అవసరాల కోసం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే వృద్ధాప్యంలో పెరిగే ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు 70 సంవత్సరాల వయసు నిండినట్లయితే నిబంధనల ప్రకారంగా మీ యొక్క బేసిక్ పెన్షన్‌పై అదనంగా 7% ఏక్యూపీ అమౌంట్ కలవాలి. అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ ఈ శాతం కూడా పెరుగుతుంది. అంటే 75 ఏళ్ల నిండిన వారికి 12%, 80 ఏళ్లు దాటిన వారికి 20%, 85 ఏళ్లు దాటిన వారికి 25% చొప్పున, 90 ఏళ్లు నిండిన వారికి 30% చొప్పున అదనపు పెన్షన్, 95 సంవత్సరాలు నిండిన వారికి 35% మరియు ఒకవేళ 100 సంవత్సరాలు పూర్తయితే గనక ఏకంగా 50% వరకు అదనపు పెన్షన్ అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏక్యూపీ పొందుతున్న వారైతే ఈ యొక్క నెలలో పే స్లిప్‌లో ఆ మొత్తంలో అలాగే ఉందా? లేదా ఏమైనా పెరిగిందా? తగ్గిందా? పొరపాటు ఏమైనా ఉందా? అనే విషయాన్ని లెక్కలతో సహా చెక్ చేసుకోండి. అలాగే ఏక్యూపీకి సంబంధించి డీఆర్ కూడా కాలిక్యులేట్ అవుతుంది. అయితే ఈ నెల పెన్షన్ స్లిప్‌లలో డీఎన్ఎస్ రిలీఫ్ డీఆర్ శాతాన్ని కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. జీఓఎంఎస్ నంబర్ 61 మరియు 63 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ పొందేవారికి 37.31% డీఆర్ మరియు యూజీసీ స్కేల్స్ పొందేవారికి 50% డీఆర్ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఈ డీఆర్ అనేది కేవలం బేసిక్ పెన్షన్ పైన మాత్రమే కాదండి. ఒకవేళ మీరు అర్హులై ఉండి మీకు ఏక్యూపీ వస్తూ ఉన్నట్లయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పైన కూడా ఈ యొక్క 37.31% చొప్పున డీఏ లెక్కించి ఇవ్వాలి. 2022 పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డీఆర్ అనేది వివిధ దశల్లో పెరుగుతూ వచ్చింది. ఉదాహరణకు జనవరి 2022లో 20.02% ఉన్న డీఆర్ అక్టోబర్ 2025 నాటికి 37.31%కి చేరుకుంది. మీ పేమెంట్ స్లిప్‌లో ఈ పెరుగుదల సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూసి మీ పాత స్లిప్‌తో పోల్చి చూసుకోండి. ఒకవేళ మీ బేసిక్ పెన్షన్‌లో ఏమైనా మార్పులు జరిగినట్లయితే రివైజ్డ్ పే ఫిక్సేషన్ వల్ల ఆటోమేటిక్‌గా డీఆర్ మొత్తం కూడా మారాలి. అలా జరగకపోతే వెంటనే మీ యొక్క సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ గారిని సంప్రదించవలసి ఉంటుంది. ఇకపోతే ఆదాయపు పన్ను వివరాలు, ఇన్‌కమ్ టాక్స్ విషయానికి వస్తే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ పెన్షన్ నుంచి ఎంత మొత్తం పన్నుగా కట్ అవుతుందో గమనించాలి. ప్రస్తుతం మారిన ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారంగా చాలామంది పెన్షనర్లకు పన్ను మినహాయింపే లభించే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా మీ యొక్క పెన్షన్ నుండి ఈ టాక్స్ కట్ కాకుండా చూసుకోవడం ముఖ్యం. మీ వ్యక్తిగత డైరీలో ప్రతి నెల ఎంత ఆదాయం పన్ను మినహాయించబడిందనేది నోట్ చేసుకోవడం వల్ల ఆర్థిక సంవత్సరం చివరలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు సులభంగా ఉంటుంది. అలాగే కమ్యుటేషన్ అమౌంట్ గురించి కూడా స్లిప్స్‌లో వివరాలు ఉంటాయి. అంటే మీరు కమ్యూట్ ఎప్పుడు చేసుకుంటున్నారు మరియు ఆ మొత్తం రికవరీ ఎప్పుడు పూర్తయ్యి మీకు మళ్ళీ పూర్తి పెన్షన్ ఎప్పటి నుండి అందుతుంది అనే తేదీలను జాగ్రత్తగా చూసుకోండి. ఇకపోతే హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సంబంధించి భార్యాభర్తలు ఇద్దరూ పెన్షనర్లుగా ఉన్న లేదా ఒకరు ఎంప్లాయీ, ఒకరు పెన్షనర్‌గా ఉన్న ఇద్దరి నుండి నెలకు రూ. 225 లేదా రూ. 300 చొప్పున వారి వారి క్యాడర్‌ని బట్టి డబుల్
సబ్స్క్రిప్షన్ గనుక కట్ అవుతూ ఉంటే ప్రభుత్వం ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. మీరు మీ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇస్తే ఒకరి నుండి మాత్రమే నగదును మినహాయించి గతంలో అదనంగా కట్ అయిన మొత్తాన్ని కూడా రీఫండ్ చేయటానికి అవకాశం అయితే ఉంది. అయితే దీనివల్ల పెన్షనర్లకు ఆర్థికంగా కొంత వెసులుబాటైతే కలుగుతుంది. మీ యొక్క స్లిప్‌లో ఎస్‌టీఓ కోడ్ మరియు టాన్ నంబర్ కూడా ఉంటాయి. ఇవి మీ ఆదాయ పన్ను సంబంధిత పనులకు చాలా అవసరమవుతాయి. అయితే పెన్షన్ పేమెంట్ స్లిప్‌లో ఇంకా కొన్ని మార్పులు రావాలని పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా స్లిప్‌లో బిల్ నంబర్ గనుక ఉంటే పెన్షన్ ఆలస్యమైనప్పుడు ఆ బిల్లు ఏ స్టేటస్‌లో ఉందో సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం లేకపోవడం వల్ల పెన్షనర్లు తమ బిల్లు ఎక్కడ ఆగిపోయిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణలో ఉన్నట్లుగా ఏపీలో పెన్షనర్లకి కూడా ఫార్మ్ 16 నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాలి. మరొక ప్రధాన సమస్య ఏమిటంటే మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎంఎన్‌పి ద్వారా నెట్వర్క్ మార్చిన పెన్షనర్లకు ఓటీపీలు రాక పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావటం లేదు. దీనిని అధికారులు వెంటనే సరిచేయాలి. మీకు ఏమైనా సలహాలు లేదా సందేహాలు గాని, లేదంటే వ్యత్యాసాలు కనిపిస్తే వెంటనే మీరు నాయకుల దృష్టికైతే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ సమస్యలని. ఇకపోతే వ్యక్తిగత వివరాల తనిఖీ. పెన్షన్ స్లిప్‌లో మీ పేరు, స్పౌస్ నేము మరియు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ రికార్డులు ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏక్యూపీ స్లాబ్‌లు 70 ఏళ్లు పైబడిన వారికి 7% నుంచి మొదలుకొని ఆయా వయసును బట్టి అదనపు క్వాంటం పెన్షన్ అందుతుందో లేదో గమనించండి. డీఆర్ లెక్కింపు స్టేట్ స్టేట్ స్కేల్ పొందేవారికి 37.31%, యూజీసీ స్కేల్ పొందేవారికి 50% డీఆర్ మీ బేసిక్ పెన్షన్ మీద మరియు ఏక్యూపీ పైన కూడా సరిగ్గా వస్తుందో లేదో లెక్కించుకోండి. ఈహెచ్ఎస్ డబ్బులు డబ్బులు కట్ అవుతూ ఉన్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సో, ట్రెజరీలో లెటర్ ఇచ్చి ఒకరిది నిలిపివేయమని పాత డబ్బులు కూడా వెనక్కి రీఫండ్ పొందవచ్చు. ఇక కమ్యుటేషన్ తేదీ. మీరు కమ్యుటేషన్ రికవరీ ఎప్పుడు పూర్తవుతుందో రిస్టోరేషన్ డేట్ స్లిప్ ద్వారా తెలుసుకొని గుర్తుంచుకోండి. ఇది పేస్లిప్‌లో నమోదై ఉంది. ఇక బిల్ నంబర్ అవసరం. పెన్షన్ స్టేటస్ ట్రాక్ చేయడానికి స్లిప్‌లో బిల్ నంబర్ మరియు ఫార్మ్ 16 డౌన్‌లోడ్ సౌకర్యం కావాలని సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం దీనికి సంబంధించి ఇవ్వాల్సి ఉంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల జూలై నెల పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను సీఎఫ్ఎంఎస్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని తమ వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి పాటుగా ఏక్యూపీ అలాగే డీఆర్ లెక్కలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలి. ముఖ్యంగా వయసు పెరిగిన వారికి తమకు రావాల్సిన అదనపు పెన్షన్ శాతం గురించి జాగ్రత్త వహించాలి. హెల్త్ స్కీమ్ చందాలు ఇద్దరి నుండి కట్ అవుతుంటే ఒకరిది రద్దు చేసుకునే సదుపాయాన్ని వినియోగించుకోవాలి. సో, స్లిప్‌లో బిల్ నంబర్ లేకపోవడం మరియు ఎంఎన్‌పి మొబైల్ నంబర్లకు ఓటీపీ రాకపోవడం వంటి సాంకేతిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మీ పెన్షన్ హక్కులను కాపాడుకోవడానికి ప్రతి నెల మీ యొక్క పే స్లిప్‌ను జాగ్రత్తగా పరిశీలించడం ఉత్తమము.